ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. చందు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోరుకైతే మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ సామాగ్రికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే నేను సంగారెడ్డి జిల్లా దారా కళాశాలలో నిర్వహించినటువంటి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఈ ప్రక్రియ పోలింగ్కు కావాల్సినటువంటి సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద అయితే ఉన్నాను. ఇప్పుడు మనం చూసుకోవచ్చు మొత్తంగా ఈ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి ఒక్కొక్కటిగా ఈపీఓస్ ఏపీఓస్ ఎన్నికల సిబ్బంది వారికైతే కావాల్సిన సామాగ్రి మొత్తం ఉందా లేదా అనే విధంగా చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని అంతా ఒక ప్యాకింగ్ రూపంలో వారికి ఇచ్చిన దానిపైన అయితే మాత్రం ఒక పోలింగ్ బూత్ నెంబరు అలాగే రూట్కు సంబంధించిన వివరాలు అయితే నమోదు చేస్తూ ఉన్నారు. ఈ పోలింగ్ సంబంధించిన గుర్తులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా 3 బండిల్స్ రూపంలో కట్టి దాంట్లో పెట్టుకున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కావాల్సినటువంటి ట్రేస్ ఏవైతే వాటిని కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఒక సంచి రూపంలో ఏర్పాటు చేసి దాంట్లో అయితే మాత్రం ఒక సంచిలాగా ఏర్పాటు చేశారు. అలాగే పిన్నులు కావచ్చు, అలాగే సిరా చేతికి హక్కు వినియోగించుకున్న తర్వాత ఏలికి వేసే సిరా ముద్ర అలాంటివన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికల సిబ్బంది ఇచ్చినటువంటి సామాగ్రి ప్రతి దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి మాత్రం తీసుకువెళ్ళాలని చెప్పి ఎన్నికల అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే వెంటనే ఈ ఉన్నతాధికారులకి సమాచారం ఇస్తే దాన్ని రీప్లేస్ చేసి మరి కొత్తగా సంబంధించిన సామాగ్రి ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే పీఓస్ ఓపీఓస్ అలాగే సిబ్బంది అయితే మాత్రం వారికి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని కూడా వారి టేబుల్స్ వద్ద అయితే తీసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడైతే భోజన కార్యక్రమం కొనసాగుతున్న తరుణంలోనే ఈ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరుగా వారికి అలాట్ చేసినటువంటి బూతుల వద్దకైతే చేరుకుంటున్నట్టు కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్కి పోలింగ్ ఏజెంట్లతో పాటు పోలింగ్ సంబంధించిన సిబ్బందితో పాటుగా పోలీస్ సిబ్బందిని కూడా కేటాయించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేయడానికి గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో అయితే మాత్రం ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ పటిష్ట బందోబస్తులను తీసుకుని కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఉపాధ్యాయులందరికీ కూడా పోలింగ్ సరళిపైన అలాగే పోలింగ్ జరిగే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓటర్లకు ఎలాంటి సూచనలు చేయాలి అనే అంశాలపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో వారికి శిక్షణ ఇచ్చి సన్నద్ధమై మాత్రం ఉంచిందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా ఎవరికి ఏ ఉపాధ్యాయులకు కూడా అత్యవసరమైతే తప్ప సెలవులు కూడా వారికి నిలిపివేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా సజావుగా జరిగేంతవరకు కూడా ఎవరికి కూడా సెలవులు ఇవ్వటం లేదని కూడా స్పష్టం చేస్తున్న క్రమంలోనే ఉదయం నుంచి కూడా ఈ ప్రతి జిల్లా కేంద్రంలో అంటే మున్సిపల్ ఏదైతే ఉన్నావో అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్న ప్రాంతంలో అయితే మాత్రం ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం అయితే మాత్రం ఓటర్లకు సంబంధించినటువంటి స్లిప్పుల దగ్గర నుంచి కూడా గుర్తింపుకు సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా ఈ వారికి సంబంధించినటువంటి కేంద్రాలకు తరలించడానికి అయితే మాత్రం ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, సన్నద్ధమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా పోలీస్ సిబ్బందిని అయితే అలర్ట్ చేస్తున్నారు. మేజర్గా సమస్యాత్మకమైన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికైతే మాత్రం నేరుగా డిఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు కూడా వెళ్ళి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కొంత ఇబ్బంది కలిగిన వాతావరణంలో అయితే మాత్రం ఇప్పటికే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనే విధంగా ఈ గతంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు కావచ్చు అలాగే కొంత అల్లరి మోకలను అయితే మాత్రం అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మాత్రం సజావుగా సాగడానికి అయితే మాత్రం అటు జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన కేంద్రాల వద్దకు తరలి వెళ్ళడానికి అయితే మాత్రం ఈ ఎన్నికల సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని చెప్పుకోవాలి. దాదాపు ఇటు ప్రైవేటు స్కూల్స్ నుంచి
నుంచి అయితే మాత్రం బస్సులను అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ రూట్కి సంబంధించినటువంటి ఆ బస్సులు ముందు పోలీస్ వెహికల్స్ వెళ్లే విధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు జరగకుండా, అలాగే పోలింగ్ సంబంధించినటువంటి ఈ సామాగ్రి సక్రమంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లే విధంగా కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండానే ముందస్తు ప్రణాళికల ద్వారా అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమై ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీ నాయకులు మాత్రం తమ పార్టీని గెలిపించుకోవాలనే క్రమంలోనే ఓటర్లను అయితే గత వారం రోజులను కూడా ప్రసన్నం చేసుకునే విధంగా అనేక హామీలు గుప్పిస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో కూలీలకి వెళ్ళిన వారిని కూడా ఇక్కడికి రప్పించి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా రాజకీయ పార్టీ నాయకులు, అభ్యర్థులు కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వలస కూలీలను తమ స్వగ్రామానికి అయితే తీసుకొచ్చారు. వృద్ధుల దగ్గర నుంచి కూడా యువత వేరే ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కావచ్చు, అలాగే ఉపాధి కోసం వెళ్ళిన కూలీలు కావచ్చు, అందరినీ కూడా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునే విధంగా కూడా ఈ అభ్యర్థులైతే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం సర్వత్రా వారికి అయితే మాత్రం ఇళ్ల వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే మాత్రం పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా దాదాపు 95% కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదవ్వాలని కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వివిధ రూపాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న క్రమంలోనే ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. రేపు తమ నూతనంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి యువత పెద్ద ఎత్తున అయితే మాత్రం తెరలో వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ వార్డుల్లో మాత్రం ఎక్కువగా యువత అలాగే మహిళకు అయితే మాత్రం ఎక్కువగా అభ్యర్థులుగా నిలబడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా సంగారెడ్డి, నారాయణఖేడ్లో మాత్రం భార్యాభర్త అలాగే చిన్నాన్న, కొడుకు ఇలాంటి వరుసలు కలిసే వాళ్ళు ఎక్కువగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. వివిధ పార్టీల నుంచి అలాగే వేరే వార్డుల నుంచి ఒకే పార్టీ నుంచి ఇలా పోటీలో అభ్యర్థులు నిలబడ్డారని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఇంట్లోనే 2-3 పార్టీలు అలాగే ఒకే ఇంట్లో 2-3 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీలో నిలబడారని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తమ భవితన్యాన్ని అయితే మాత్రం రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు తేల్చుకోనున్నారు. రాజకీయంగా తమ భవితవ్యం ఎలా ఉంది అనేది ఈ ఎన్నికల్లో పరీక్షించుకోబోతూ ఉన్నారు. ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును రేపు నిక్షిప్తం చేస్తారు. 13వ తారీఖున మాత్రం ఈ రాజకీయ నాయకుల అభ్యర్థుల భవితవ్యం అయితే బయటపడనుంది. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.